ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ హోంమంత్రి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటకు పైగా ఈ భేటీ జరిగింది. తన ఇద్దరు కొడుకులతో ప్రగతి భవన్ వచ్చిన సబితా కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీలో చేరికతో పాటు రంగారెడ్డి జిల్లా రాజకీయ పరిస్థితులపై సబితా సీఎంతో చర్చించినట్టు తెలుస్తోంది. తన కొడుకు కార్తిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కూడా సబితా సీఎంతో మాట్లాడినట్టు సమాచారం. అయితే సబితా మాత్రం మర్యాదపూర్వకంగానే సీఎం కేసీఆర్ తో సమావేశమైనట్టు చెప్తున్నారు. త్వరలో చేవెళ్లలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదే సభలో అధికారికంగా గులాబీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయని సబితా సన్నిహితులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ హోంమంత్రి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటకు పైగా ఈ భేటీ జరిగింది. తన ఇద్దరు కొడుకులతో ప్రగతి భవన్ వచ్చిన సబితా కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీలో చేరికతో పాటు రంగారెడ్డి జిల్లా రాజకీయ పరిస్థితులపై సబితా సీఎంతో చర్చించినట్టు తెలుస్తోంది. తన కొడుకు కార్తిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కూడా సబితా సీఎంతో మాట్లాడినట్టు సమాచారం. అయితే సబితా మాత్రం మర్యాదపూర్వకంగానే సీఎం కేసీఆర్ తో సమావేశమైనట్టు చెప్తున్నారు. త్వరలో చేవెళ్లలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదే సభలో అధికారికంగా గులాబీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయని సబితా సన్నిహితులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, కేసీఆర్ తో సబితా భేటీ ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? ప్రగతి భవన్ నుంచి సబితా ఇంద్రారెడ్డి ఆమె కుమారులు వెళ్ళిపోయారు. దాదాపు 2 గంటల సేపు ప్రగతి భవన్లో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డితో పాటు ఆమె కుమారులు ఇద్దరు కారులో ఉన్నారు. కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు. వెళ్ళిన వెంబడే ఒక 15 నిమిషాలకే సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. వాళ్ళ పార్టీ చేరిక పైన చర్చ జరిగింది. దాదాపు 20-25 నిమిషాలు కేసీఆర్తో సమావేశమైనట్లుగా మనకు తెలుస్తుంది. పార్టీ అయితే ఈరోజు మాత్రం ప్రగతి భవన్లో చేరలేదు. ఎప్పుడు చేరాలి అన్న అంశం పైన మళ్ళీ కేసీఆర్ఏ క్లారిటీ ఇస్తారని తెలుస్తుంది. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమావేశంలోనే వీళ్ళ చేరిక ఉంటుందని చెప్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత, ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సన్నిహితులతో కార్తీక్ రెడ్డి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. పార్టీ అభివృద్ధి కోసం, రంగారెడ్డి జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం, ఆ జిల్లాలో నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కేసీఆర్తో చాలాసేపు చర్చించినట్టుగా చెప్తున్నారు. ఇంకా పార్టీ చేరిక పైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ని కలిసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరడం అనే మంచి నిర్ణయం, ఈ నిర్ణయం చాలా మంచిగా తీసుకున్నామని కార్తీక్ రెడ్డి సన్నిహితులతో చెప్పారు. దీంతో సబితా ఇంద్రారెడ్డి ఆమె కుమారులు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమైనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మీడియాతో మాత్రం బహిరంగంగా మాట్లాడలేదు, నేరుగా బయటికి వెళ్ళిపోయారు. కార్తీక్ రెడ్డి మాత్రం వాళ్ళ సన్నిహితులతో, వాళ్ళ వెంట వచ్చిన అనుచరులతో మాట్లాడారు. ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు, త్వరలోనే ఎప్పుడు చేరతామనేది కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడు సభ పెట్టినా కూడా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్కు తెలియజేసినట్టు చెప్తున్నారు. చాలాసేపు, దాదాపు కేటీఆర్ కోసం చాలాసేపు ప్రగతి భవన్లో వెయిట్ చేశారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఉన్నారు. ఆ సభ ముగించుకొని కేటీఆర్ ప్రగతి భవన్ వచ్చే వరకు సబితా ఇంద్రారెడ్డితో పాటు ఆమె కుమారులందరూ కూడా ఇక్కడే ప్రగతి భవన్లోనే వెయిట్ చేశారు. కేటీఆర్ వచ్చిన తర్వాత కేటీఆర్ని కూడా కలిసి ఒక 10 నిమిషాలు ఆయనతో కూడా మాట్లాడారు. మొత్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా చెప్పారు. ఇంకా మిగతా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు సబితా ఇంద్రారెడ్డికి ఏమిస్తారు, కార్తీక్ రెడ్డికి ఏమిస్తారు అంశాలపై మాత్రం కార్తీక్ రెడ్డి ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. లోపల అంతర్గతంగా వ్యవహారాలు ఏవి కూడా
బయటికి చెప్పమని కార్తీక్ రెడ్డి బయటికి చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే చేవెళ్ల పార్లమెంటుకు లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా కార్తీక్ రెడ్డికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి ప్రగతి భవన్లో జరిగిన పరిణామాలు కూడా దీనికి సపోర్ట్గా నిలుస్తున్నాయి. ఇప్పటికే చేవెళ్ల నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి అభ్యర్థిగా ఉంటారని ప్రచారం అవుతూ ఉంది. కానీ నిన్న సాయంత్రం కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కార్తీక్ రెడ్డి ఉండొచ్చన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈరోజు ఉదయమే రంజిత్ రెడ్డి ప్రగతి భవన్కి వచ్చారు. సీఎం కేసీఆర్ను కలిసే ప్రయత్నం చేశారు. ఈ వార్తల మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ రంజిత్ రెడ్డి కేసీఆర్ను కలవలేదు. కేటీఆర్ మాత్రమే కలిసినట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు ఆయనకు ఈటెల రాజేందర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని కూడా ఈటెల రాజేందర్ కూడా వివరించినట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా కూడా రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. లోపల కేసీఆర్కు సబితా ఇంద్రారెడ్డికి మధ్య జరిగిన చర్చలు మాత్రం బయటికి తెలియదు. కానీ చేవెళ్ల అభ్యర్థిగా ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఆయన్నే ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇక సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ సబితా ఇంద్రారెడ్డిని మహిళా మంత్రి కోటాలో మంత్రి పదవి ఇస్తే కార్తీక్ రెడ్డికి చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా ఉండే అవకాశం లేదు. రెండిట్లో ఒకటే మాత్రమే ఉండొచ్చని టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా కూడా ఈ చేరిక సందర్భంలో ఏమిస్తారు, వీళ్ళు అడిగింది ఏంటి, టీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అనేది కూడా పూర్తిగా తేల్చే అవకాశం ఉంది. మొత్తంగా కూడా సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరుతుందా లేదా అన్న వార్తలకు ఆసక్తి మాత్రం, ఆ టెన్షన్కు మాత్రం ఈరోజు తెరబడినట్లే. మొత్తంగా ఈ సమావేశం తర్వాత వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా చెప్తున్నారు. ఇంకా 25, 26 తేదీల్లో చేవెళ్లలో సభ జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇంకా కొన్ని రోజులు గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళ కార్యకర్తలను, అనుచరులను పెద్ద మొత్తంలో ఆ చేవెళ్ల సభకు తీసుకొచ్చి వాళ్ళని కూడా అదే సభ వేదికగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చే అవకాశం ఉందని వాళ్ళ వెంట వచ్చిన అనుచరులు చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరడం అయితే ఈ సమావేశం తర్వాత ఖాయమైపోయినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శివారెడ్డి.